సో హలో అండి, నేను కిల్ బిల్ పాండే. ఇవాళ మనం వెళ్తున్నాం అఖండ తాండవం. 12 డిసెంబర్ 5 డిసెంబర్ రిలీజ్ అయింది ఈవెంట్ కాలేదు. డేటు పోస్ట్పోన్ అయింది ఇవాళకి. సో మనం పోతున్నాం గెట్టి గెలక్సీ. లో ఉన్నాయి థియేటర్. నడుచుకుంటా పోతన్నా. బోయపాటి గారు, తమన్ గారు చాలా మంచిగా ప్రూవ్ చేసినట్టున్నారు మూవీని. రివ్యూ చూసినా ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. ముంబైలో 6కి షో ఇచ్చిరంటే మీరు చూసుకోవచ్చు ఏ రకంగా ఇక్కడ ప్రమోషన్ జరుగుతున్నాయి. సో చూద్దాం, థియేటర్ కడుకున్నా థియేటర్ కడతానికి చూద్దాం. సో థియేటర్కి వచ్చేసిన ఇప్పుడే చూడొచ్చానుగా. బాగా పోస్టర్ చూపిస్తా గురి ఎక్కడ ఉన్నదో. పోస్టర్ ఎక్కడ పెట్టి చూసిరుగా, పోస్టర్ కూడా సగమే ఉన్నది. ఇట్లా ఇక పోస్టర్లు పెట్టి ఇట్లా ప్రమోషన్లు చేస్తే ఇక్కడ ఎట్లా? 6కి ఫస్ట్ షో ముంబైలో, అది కూడా హిందీలో. ఇలా ప్రమోషన్ చేస్తే కష్టమే. పాన్ ఇండియా మూవీ అంటే అయిపోదు. దాన్ని పాన్ ఇండియా మూవీ అన్నప్పుడు పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కూడా చేయాలి. కింద ఇక్కడ ఉంది చూపడు. ఇక్కడ పెట్టరు చూడు. ఇట్లా అయితే మూవీ ఇట్ అయినట్టే. టికెట్లు అన్ని బుక్ అయినా అవి కూడా చూపెడతా, అవి కూడా చూడు. గోయింగ్ టు ద హాల్. ఇప్పుడు బిల్కపడుతుంది కాదు. మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. గేటీ, గెలక్సీ, జెమినీ, గ్లామర్, జెమ్, ఇంకా కాస్టిప్. అంటే మల్టీప్లెక్స్ ఇది. ఒకటే థియేటర్లో 4-5 థియేటర్లు ఉన్నాయి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి. ఇప్పుడైతే మనం జెమినీలో పోతున్నాం. అది ఒక మీడియం రేంజ్ స్క్రీన్ థియేటర్ అది. సో లెట్స్ సో అఖండ 2 ఇప్పుడే అయిపోయింది. మొత్తం మైండ్లో ఒక్కటే పాట తిరుగుతుంది. శివ 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 శివ. సినిమా ఎట్లుందంటే, ఇక ఫస్ట్ హాఫ్ బాలకృష్ణ గారి ఎంట్రీ ఇచ్చిపెట్టిన తర్వాత మళ్ళా సెకండ్ అంటే ఇంటర్వెల్ దాకా మొత్తం మీకు బోర్ అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ సూపర్ ఉన్నది. ఇంకా ఫైనల్ క్లైమాక్స్ ఇంకా ఇంకొకటి ఉన్నది, స్పాయిలర్ కాదు అది. శంకర్ దేవుని ఎంట్రీ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అసలు ఎట్లా పోతుందో కూడా అర్థం కాదు మీకు. అంటే మొత్తం పీస్ఫుల్గా పోతుంది, ఇంకా చాలా మంచిగా ఉంటుంది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూర్చొని చూస్తేనైతే మీకు పండుగ లెక్క ఉంటుంది మొత్తం. సో మూవీ పైసా వసూలు అంటే ఎస్, పైసా వసూలు. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా బాయ్.